సినిమా ఇండస్ట్రీలో రిస్కీ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది నిర్మాతగా మారటమే. సో హీరోయిన్గా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్తో ఒక టాప్ పొజిషన్లో ఉన్న సమంత నిర్మాతగా మారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న శుభం రిలీజ్కి ముందే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంది. అట్ ద సేమ్ టైం ప్రివ్యూస్ వేస్తున్నారు, చాలా చోట్ల ప్రివ్యూస్ జరుగుతున్నాయి. ప్రివ్యూస్ నుంచి కూడా ట్రెమెండస్ రిపోర్ట్స్ అందుతున్నాయి. ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఉన్న శ్రీనివాస్ గౌరెడ్డి ఒక నటుడిగా ఫస్ట్ టైం ఆడియన్స్ ముందుకు పరిచయం అవుతున్నాడు. ఆయన రైటర్గా డైరెక్టర్గా మనకు పరిచయమే. సో అతను అందుకున్న అప్లాజెస్ ఏంటి ప్రివ్యూస్ నుంచి, అసలు అతని ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి కొత్త టర్న్? అది జరిగింది అలా. అంటే మీరు మంచి ఫన్ ఫీల్డ్ పర్సన్ అన్న. సో మీతో మాట్లాడుతుంటేనే చాలా లైట్ రోలో ఉంటుంది. 4 మాటలు మాట్లాడితే 2-3 జోక్స్ ఉంటాయి బయట మాకు తెలిసిన శ్రీనివాస్ రెడ్డి. సో ఆ క్వాలిటీయేనా మిమ్మల్ని శుభంలోకి తీసుకొచ్చింది? అది శుభంలో బాగా కనిపించింది అన్న. యాక్చువల్లీ ఆ క్వాలిటీయే మిమ్మల్ని శుభం వైపు నడిపించింది అనుకుంటున్నానన్న. మీరు అన్న మాట ఫస్ట్ మాట నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఎంత రిస్క్ సినిమా ఇండస్ట్రీలో ఎండి టైంలో సమంత గారు అంత పెద్ద యాక్ట్రెస్ అయ్యి ఉండి పీక్స్ టైంలో ఉండి మనం ఈ జనరేషన్లో నేనైతే ఎవరిని చూడలేదన్న. లైక్ ఈ టైంలో అంత మంచి పొజిషన్లో ఉండి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం అనేది, ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ఆవిడ అడిగితే చాలామంది డేట్లతో సినిమా చేయొచ్చు యాక్చువల్లీ. బట్ అలాంటి సిచ్యువేషన్ని దాటి కొత్త వాళ్ళతో తీశారు అంటే లైక్ అది చాలా రిస్క్. ఎందుకంటే బికాస్ ఆఫ్ కథను నమ్మారు, ఆవిడ సినిమా చేయాలనుకున్నారు, కథను నమ్మి ఇంతమంది కొత్త యాక్టర్స్తో శుభం అని సినిమా చేశారు. యాక్చువల్లీ సినిమా చాలా బాగా వచ్చింది. మీరన్నట్టు ప్రీమియర్లు అన్నీ వేస్తున్నారు, ఎక్కడికెక్కడ పెయిడ్ ప్రీమియర్లు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. సో నిన్న ప్రీమియర్ దాంట్లో వచ్చిన రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. సినిమా అంతా ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా ఈ సమ్మర్లో ఎంటర్టైన్ అయ్యి కూల్గా సమ్మర్ని మర్చిపోయి బయటకు వెళ్ళిపోతున్నారు. అది సో మీ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చిందండి. అంటే ప్రమోషన్స్లో కూడా సమంత గారు అక్కడక్కడ మీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నారు. సో ఏంటి? సో అందరి క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. లైక్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉన్న టచ్ ఉన్న క్యారెక్టర్ అనమాట వెంకటేష్ అనే క్యారెక్టర్. సో అది బాగా వర్కౌట్ అయిందని అనుకుంటున్నాం అండి అందరూ. సో ఆల్ఫా మేల్గా గుర్తుండిపోతారనమాట. రణబీర్ కపూర్ ఒకలా గుర్తుండిపోతే లేదు అంత పెద్ద యాక్టర్స్ పక్కన అంటే ఆల్ఫా మేల్ అనే ఒక థియరీని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది ఆయనే. సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్లో వచ్చిన యానిమల్ తర్వాత ఈ పదం పాపులర్ అవటం మొదలెట్టింది. అవునవును. సో అమ్మాయిలు కూడా ఆల్ఫా మేల్స్ని ఎక్కువ కోరుకుంటున్నారని తెలిసింది. అది సినిమా చూసాక మీకు కూడా అర్థమైపోద్ది. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి క్యారెక్టర్తో? అంటే బయట అలా లేదు కానీ బయట లోపల అయితే సినిమా స్క్రీన్ మీద అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను క్యారెక్టర్. సో ఎక్స్పీరియన్స్ అంటే లైక్ సెట్లో అందరమే చాలా కంఫర్ట్గా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. బట్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం కొన్ని అంటే ఆ క్యారెక్టర్ కొంచెం పూర్తిగా కొంచెం రీసెర్చ్ ఎలా ఉంటుంది డైరెక్టర్ గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. రైటర్ వసంత్ కొంచెం ఎడ్జ్ దాటి వెళ్ళిపోతున్నా సరే దాన్ని కంట్రోల్ చేసి చేయించారనమాట. సో నటుడిగా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నటుడిగా భయంగానే స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. లైక్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతకుముందు డైరెక్ట్ చేసినప్పుడు స్క్రీన్ అదే కెమెరాకి బ్యాక్ వెనకుండే వాళ్ళని యాక్ట్ చేసి చూపించేవాడు చేసి చూపించేవాడిని. సో అది ప్రాక్టీస్. బట్ అటువైపు వెళ్ళిన తర్వాత అది చాలా మనకి ఇటువైపు ఉన్నప్పుడు చాలా ఈజీ కనిపించింది. కానీ అటువైపు వెళ్ళాక ఏం తెలిసిందంటే అది చాలా కష్టమైన పని అది కూడా అని అర్థమైంది. సో కంటిన్యూ అవుతావా మరి? మేబీ అన్నీ అనుకున్నట్టు జరిగితే కంటిన్యూ అవుతా హోప్ఫుల్లీ. సో ఎందుకంటే ఆర్టిస్ట్గా పేరు రావటం అనేది ఒక్క సినిమాతో సాధ్యమేది కాదు. అంటే ఒక సినిమా మనల్ని మంచి ఇంపాక్ట్ ఇవ్వచ్చు, కానీ దాన్ని కంటిన్యూ చేయాలంటే మాత్రం అలాంటి పాత్రలు పడుతూ ఉండాలి. అది ఒక సపరేట్ లీగ్ ఇక ఆర్టిస్ట్ అనేది. మీరు రైటింగ్లో బిజీ ఉన్నారు, మల్లేని గోపిచంద్ గారి టీంలో ఒక పిల్లర్ రైటర్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకంటూ ఒక కెరియర్ ఉంది, ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ అవుతుందని కూడా తెలిసింది హుంబేలే ప్రొడక్షన్స్లో. అంటే ఇప్పుడు ఇండియాలో ఒక టాప్ 5 ప్రొడక్షన్ హౌసెస్ పేర్లు చెప్తే హుంబేలే ఉంటుంది అందులో. సో ఎలా క్రాక్ చేయగలిగారు హుంబేలేని? అంటే లైక్ అది ఇంతకుముందే ప్రశాంత్ గారికి కథ చెప్పడం జరిగింది. ప్రశాంత్ నీల్ గారికి నచ్చి అక్కడ నుంచి దాన్ని హుంబాలాకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ప్రాపర్గా ఈ 2-3 years నుంచి ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. ఫైనల్ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది, అంతా లాక్ అయింది. వెరీ సూన్ ప్రొడక్షన్ నుంచి డీటెయిల్స్ వస్తాయి, అనౌన్స్ చేస్తారు. ఈజీ అయిందా అక్కడ వరకు వెళ్ళటం?
ఏది ఈజీగా జరగదు కదా, మీకు తెలిసిందే కదా, బయట వాళ్ళకి ఏదో అలా అనిపిస్తుందేమో కానీ ఏది ఇప్పుడు యాక్టింగ్ సమంత గారి సినిమాలో నేను యాక్టర్ అయినా అది ఈజీ కాదు కదండి. యాజ్ యాక్టర్గా నేను వాళ్ళు పిలిచి కుమార్ శ్రీమతి చూసి పిలిచే ఆడిషన్ చేసి ఆడిషన్ నచ్చి యాజ్ యాక్టర్గా బయట నుంచి ఎలాంటి స్ట్రగ్లింగ్ ఉందో అలాగే వెళ్ళాను నేను కూడా. ఆడిషన్ చేసినతో వాళ్ళకి నచ్చితేనే తీసుకున్నారు. అవును. సో ఏది ఈజీ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మీరు అంటే విత్ ఇన్ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మనకి ఈజీ అని చాలామంది అనుకుంటుంటారు. సో ఆపర్చునిటీస్ని క్రాక్ చేయటం అనేది ఈజీ అనుకుంటుంటారు. కానీ హంబేలి లాంటి ప్రొడక్షన్ హౌస్లో ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్ అవ్వటం అంటే ఎంత టఫో ఊహించవచ్చు. సో ఎందుకంటే ఒక బ్రాండ్తో ప్రాజెక్ట్ సేల్ అయిపోయింది కదా. ఏ కథ చెప్పారన్నా? కథ చెప్పండి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అంటేనే మాకు ఒక డిఫరెంట్ యూనివర్సెస్ గుర్తొస్తాయి. సలార్ కానీ, ఖాన్సార్ అని, కేజీఎఫ్ అని, ఆయన అంతా ఒక కొత్త ప్రపంచంలో ఒక ఆడియన్స్ని తీసుకెళ్ళి అక్కడ ఆయన చేసే ఎక్స్ప్లోర్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ గుర్తుండిపోయేంత మ్యాసివ్నెస్గా ఉంటాయి ఆయన స్టోరీస్ అన్నీ. సో అలాంటి సంస్థలోకి అలాంటి పర్సన్ని మెప్పించి ఒక కథ ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్ షుడ్ బీ ద మ్యాసివ్. హోప్ఫుల్లీ అది గట్టిగానే జరుగుద్దని అనుకుంటున్నానండి. సో స్క్రిప్ట్ అంత వర్క్ చేసాం. సో అది మీరన్నట్టు కొంచెం చిన్న లైక్ కూడా ఫేవర్ అంటే ప్రశాంత్ నీల్ గారికి అంత మంచి కథ నచ్చడం అనేది కూడా లైక్ అది బాగా అనిపించింది హంబాలికి కూడా. మీ డైరెక్టర్గా ప్రయాణం మొదలైంది మీది. తర్వాత మళ్ళీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లోను రైటింగ్ టీంలోను వర్క్ చేస్తున్నారు. సడన్గా ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు. మళ్ళీ ఇంకొక మంచి ప్రొడక్షన్ హౌస్లో, టాప్ నాచ్ ప్రొడక్షన్ హౌస్లో ప్రాజెక్ట్ ఇనిషియేట్ అవుతుంది. వీటన్నిటికి మధ్య ఒక ప్రయాణం అనేది ఉంటుంది కదా, ఎవ్రీడే స్ట్రగుల్ అనేది ఒకటి ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడాలంటే ఏం చెప్పారు? అంటే నేను స్ట్రగుల్గా ఏం ఫీల్ అవ్వలేదండి. ఎప్పుడైతే ఫస్ట్ సినిమా అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యాను. తర్వాత ఎప్పుడైతే గోపి గారు రైటింగ్ టీం కదా ఎంటర్ అయ్యాను, అక్కడ నుంచి నాకు తెలిసిన దాన్ని నేను నమ్మాను, నేను ఇష్టపడ్డాను, దాన్ని బలంగా చేయాలని ఫిక్స్ అయ్యాను. అంతే. అక్కడ నుంచి పని చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఇంకా అంతకు మించి దాన్ని స్ట్రగుల్ లాగా అలా ఏం ఫీల్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే. మనం అనుకున్నది ఒకటి కానీ చేస్తున్నది ఒకటి అనే ఒక ఫీల్ అనేది ఒకటి ఉంటుంది కదన్న. దాన్ని ఓవర్కమ్ చేయటం అంటే ఇప్పుడు రైటింగ్ చేసేటప్పుడు అది యాజ్ ఎ రైటర్గా నాకున్న ఫీలింగ్ అది. అంటే నేను నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వట్లేదు, ఓకే వేరే ప్రాజెక్ట్ నేను వర్క్ చేస్తున్నప్పుడు సేమ్ నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఏం ఫీల్ అవుతానో అదే నేను చెప్తాను. అవతల తీసుకునే వాళ్ళకి నచ్చుద్దా లేదా, నచ్చకపోతే ఇంకోలా చేస్తాం. సో ఆ పని కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇప్పుడు మీరు అన్న ఒక్కొక్క చేంజ్ ఏంటంటే యాక్టర్గా ఇటువైపు రావడం అనేది టోటల్గా కొత్త ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా ఉందా అసలు ఆర్టిస్ట్ అవుదామని? అంటే యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు అనుకునేవానండి. ఎందుకంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్నప్పుడు అనుకున్నాను చిరంజీవి గారిలా డాన్స్ చేసేవాళ్ళు, చిరంజీవి గారు అలా చేయాలి అని ఒక ఫీలింగ్ ఉండేది. నిజంగా ఆ మూడ్ ఎప్పుడూ ఉండేది. ఎప్పుడైతే ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని ఒక చేంజ్ ఓవర్ తీసుకుంటాం ఒక ఏజ్ తర్వాత. సో ఆ తర్వాత ఎప్పుడూ అనుకోలేదండి. సడన్గా కుమార్ శ్రీమతి జరిగింది, అది అందరికీ నచ్చింది. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చాలా బాగా అప్రిషియేషన్ వచ్చిందనమాట. దాని నుంచి ఇలా వచ్చింది. శుభం విషయానికి వస్తే సినిమా బండి చూసిన తర్వాత ఇతని కామెడీ సెన్స్ ఏంటో అర్థమైంది. చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. శుభంలో కూడా అదే ఎక్స్పెక్ట్ సేమ్. అంటే ఆయన ఒక సెన్సిబుల్ డైరెక్టర్, సేమ్ రైటర్ వసంత్ గారు సేమ్ ప్రవీణ్ కండ్రేగలో ఇద్దరు కలిసి సినిమా బండి చేశారు. సో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే చేశారనమాట. సో వాళ్ళిద్దరికి ఒక సెన్సిబిలిటీస్ ఉంటుంది. అంటే రెగ్యులర్ కామెడీ టైమింగ్ అది అలా తీరనమాట. ఓ న్యాచురల్ ఎలా జరుగుద్దో అలాంటి ఒక కామెడీ టైమింగ్నే పట్టుకొని యాక్చువల్ ప్రజెంట్ చేశారు. సో మేము కూడా అదే దానికి వాళ్ళ టైమింగ్ ఎలా కావాలో అదే టైమింగ్లో యాజ్ యాక్టర్స్గా ఫాలో అవుతూ వచ్చామన్నమాట. మాకు ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ నైట్ సీన్ అయితే మాత్రం ఎలా ఉండబోతుందో కాస్త అర్థమైంది. సో ఆ అమ్మాయి బాగా చేసిందండి. అమ్మాయి బాగా అందరండి, హర్షిత్, శ్రేయ, చరణ్, శాలిని, శ్రావణి అని ఒక అమ్మాయి యూఎస్ నుంచి వచ్చింది. సో అందరూ ఎలా నేను అందుకనే ఇందాక సమంత గారి గురించి మాట్లాడాను. ఇంతమందికి లైఫ్ ఇవ్వడం అంటే ఆవిడ సినిమాలో మీరు ట్రైలర్లో చూసుంటారు, మాతా అని ఫినిషింగ్లో వచ్చింది. లైక్ నిజంగా వీళ్ళందరికీ జన్మనిచ్చినట్టే కదండి, మామూలు విషయం కాదండి. నాకు అదే నేను చాలా షాక్ అయిన విషయం. సమంత గారు ప్రొడక్షన్ చేసి ఇంతమంది కొత్త యాక్టర్స్తో చేశారు. సినిమా చూసిన తర్వాత నిజంగానే వీళ్ళందరికీ మరి జన్మ ఇచ్చినట్టే అండి వీళ్ళందరికీ. తెర మీద జన్మించినట్టు అంతే 100% అండి. అంటే లైఫ్లో ఇంత స్ట్రగ్లింగ్లో ఉంటారు కదా, ఎక్కడ ఛాన్స్ వస్తుంది, ఎలా ప్రూవ్ చేసుకుందాం అని. అలాంటిది మెయిన్ యాక్ట్రెస్గా ఒక సినిమా సమంత గారు ప్రొడక్షన్లో అని చెప్పి ఇప్పుడు ఆవిడే ముందుండి ప్రమోషన్ చేసి సినిమాని నమ్మి చెప్పాలి, జనాలకు రావాలి, రప్పించాలంటే సమంత గారు, బికాజ్ ఆఫ్ సమంత గారు. బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ సమంత గారు ఎలా ఉంటారు?
అంటే నిర్మాతగా నటిగా ఏంటో తెలుసు తెర మీద తను. నిర్మాతగా మీకు ప్రొడక్షన్ చూస్తే రేపు సినిమా చూస్తే అందరికీ ప్రొడక్షన్కి ఏం కావాలో అది అంతా అద్భుతంగా ప్రొడక్షన్ చేస్తారండి. రెండోది ఏంటంటే ఆవిడ యాక్టర్గా అన్నీ చూస్తున్నారు. అంటే లైక్ యాక్టర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదా ఆర్టిస్టులు ఎలా కంఫర్ట్ ఉంచాలి అన్నీ తెలుసు ఆవిడకి. సో అక్కడ జరిగిన తప్పులు ఏమీ జరగకూడదు అనుకుని ఆల్రెడీ ఒక మైండ్ సెట్తో ఫిక్స్ అయ్యి, సో ప్రొడక్షన్ ఎంత కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది, ఎంత హ్యాపీగా ఉంటే వర్క్ బాగా జరుగుద్ది అని ఫిక్స్ అయ్యి ఆవిడ ప్రొడక్షన్లోకి దిగారు. అదే మాకు కంఫర్ట్ వచ్చిందని. మీతో ఎలాంటి డిస్కషన్స్ జరిగేవి? ఎప్పుడు జరిగినా మ్యాక్సిమం ఆవిడ కూడా ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తారండి. నాకు అర్థమైంది జర్నీలో సీన్ ఇలా బాగుంటుందా, మీరు ఇలా యాక్ట్ చేస్తే బాగుంటుందా, చేయండి, ఓ న్యాచురల్గా ఇది బాగుంది, లేదు గౌరెడ్డి నువ్వు కొంచెం ఇలా ఫీల్ అవుతున్నట్టున్నావు, ఒరిజినల్గా చేయొచ్చు కదా బాగుంటుంది. సో అలాంటి ఒక ఉంటుంది, చాలా క్యాజువల్గా సరదాగా ఉంటారండి ఎప్పుడు. ప్రమోషన్స్లో కూడా ఎవ్రీ ఆర్టిస్ట్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే అవి చూస్తుంటే ఎంత హెల్దీగా అనిపించినాయి అంటే, చిన్న ఆర్టిస్ట్ అయినా సరే గుర్తుపెట్టుకొని బాగా చేశాడు, ఇతను బాగా చేశాడు, ఇతను బాగా చేశాడు అని చెప్తూ వస్తున్నారు. ఎలాంటి పర్సన్గా అనిపించారన్న సమంత గారు? అంటే ఒక ఆర్టిస్ట్గా తెర మీద చూడటం మీరు, ఒక జర్నీలో ఆవిడ పర్సనాలిటీ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు అందరికీ ఆవిడ జర్నీ చాలా ఇన్స్పిరేషన్గా కనిపిస్తారు బయట నుంచి. మనం ఎవరు మాట్లాడుకున్నా కూడా, మొన్న వైజాగ్ ఈవెంట్లో కూడా చాలామంది అంటే ఆవిడ మీద ఎంత ఫ్యాన్ బేస్ ఉందో, లైక్ ఎంతమంది ఇష్టపడతారు అమ్మాయిలు, ఎంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా మొన్న ఈవెంట్లో చూశాను. బట్ సమంత గారు మాతో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా లేరు ఏమో అనిపించిందండి. ఎప్పుడు ఆవిడ అలాగే ఉంటారేమో అనిపించిందండి. లైక్ అంటే ఇప్పుడు మేము యాక్ట్రెస్ కాబట్టి మాకు ఏదైనా సరదాగా ఉంటే ఇలా ఉండాలి చూడు ఒకసారి ఏదైనా ఒకటి రెండు చిన్న సలహాలు ఇచ్చారు తప్ప, మిగతా టైం అంతా సరదాగానే మాట్లాడుతూ క్యాజువల్గానే ఉన్నారు. బెస్ట్ థింగ్స్ ఇన్ సెట్స్ అంటే ఏం చెప్తా ఉన్నా? శుభం సెట్స్ నుంచి ఏం మిస్ అవుతున్నావు బయటకు వచ్చిన తర్వాత? నా కో యాక్టర్స్ని అందరినీ మిస్ అవుతాను. మీ క్యారెక్టర్ మిస్ అవుతున్నావు? 100%. ఎందుకంటే హర్షిత్, చరణ్, మా టీం అందరం ఉన్నాం కదండి. అందరమే లైక్ ఫ్రెండ్స్ అయిపోయి, ఓ ఫ్యామిలీ లాగా అయిపోయి, ఎవరి మధ్య హెచ్చు తగ్గులు అలాంటివి ఏం లేవు. సో సరదాగా ఎవరికాలం వెళ్ళిపోవడం, ఒకే దగ్గర కలిసి తినడం, అదొక చిన్న మిస్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. మీలో డైరెక్టర్, రైటర్ ఎప్పుడైనా శుభం సెట్స్ మీద ఉపయోగపడ్డా? అంటే డైరెక్టర్గా ఎప్పుడు అది చేయలేదండి. రైటింగ్గా ఉన్నప్పుడు కూడా సరదాగా ఒకటి రెండు మూడు మన ఫ్లో వస్తుంది. మీరు అన్నారు ఇందాక న్యాచురల్ ఫ్లోలో కొన్ని వేసేస్తారని, అలా న్యాచురల్ ఫ్లోలో వచ్చినప్పుడు కొన్ని డైలాగులు అవి కొన్ని సరదాగా పెట్టారు, అవి బాగానే వర్కౌట్ అయ్యాయి అనిపించింది. మీకు ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఒక చెక్ ఉంటుంది, అరే మనం నవ్వుతాం అనుకున్న చోట నవ్వుతున్నారా లేదా, ఈ సీన్ మనం యావరేజ్ అనుకున్నాం కానీ థియేటర్లో చూసేసరికల్లా బ్లాస్ట్ అయింది, అలాంటి ఫీలింగ్స్ గురించి ఏమైనా కలిగాయా? అంటే నేను ఇప్పుడు యాక్టర్గా కదా, నేను నా సినిమా అనుకోండి అవన్నీ చూసాను. ఇప్పుడు నా వచ్చాక ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, దేనికి నవ్వుతున్నారు, నేను వచ్చినప్పుడు నవ్వుతున్నారా లేదా ఆ సీన్కి నవ్వుతున్నారా ఏంటి, అది మాత్రం చూసుకుంటూ వచ్చాను. అలా వస్తే 99% నవ్వుతూనే ఉన్నారండి జనాలు. 99% అవుతుంది. సో 2% ఎక్కడ 100% ఫన్ ఫిల్డ్. 100%. అది వే ఆఫ్ లైక్ మన సినిమా బండి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ముందు తీసిన సినిమా బండి పవన్ కండ్రాగల్ గారు, ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ అనమాట. ఓకే. మీకు మనకి మ్యాడ్ కానీ, డీజే టిల్లు కానీ, జాతిరత్నాలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ జనరేషన్ బాగా నచ్చిన ఫన్ రైడ్స్. వాటిలో శుభం ఏ ప్లేస్లో ఉండబోతుందంటే ఏం చెప్తారు? లైక్ ఎలా మళ్ళీ ఒకసారి ఇప్పుడు వాళ్ళు అంటే అవి ఆల్రెడీ బాగా సక్సెస్ అయినాయి. నేను ఆటలతో పోల్చను కానండి, అంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు కదన్నా. సక్సెస్ రేట్ సక్సెస్ అంటే అన్ని నవ్వించిన సినిమాలే. అది ఒకటి క్రైమ్ కామెడీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి స్లాప్ స్టిక్ కామెడీ అవ్వచ్చు, డైలాగ్ బేస్డ్ కావచ్చు, ఫర్దర్గా అన్ని ఎంటర్టైనర్స్. అవునవును. ఈ ఎంటర్టైనర్స్లో శుభం ఎక్కడ ఉంటుంది? అవి ఎక్కడున్నాయో దాని పక్కనే ఉండాలి, వాటి పక్కనే వెళ్ళి మా శుభం కూడా చేరుతుందండి. ఆ నమ్మకం అయితే మాకు బలంగా ఉందండి. ఓకే. హర్రర్ని మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే లైక్ ఇప్పుడు అది హారర్, లైక్ ఎంటర్టైన్మెంట్, ఈ రెండు అంటే మరీ భయంకరంగా భయపడిపోయి ఫ్యామిలీస్ భయపడిపోయి అంత అలా ఉండదండి. సో ఎక్కడ అవసరమో అది వచ్చి హారర్లో కూడా ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయ్యిందండి అంతే. ఓకే. మీకేంటన్నా ఒక టాప్ నాచ్ సీను అంటే ఏం చెప్తారు సినిమాలో? ఆల్రెడీ ప్రీవియస్ పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు చెప్పచ్చు. సమంత గారితో సీన్ అది చాలా నచ్చిందండి నాకు. ఓకే. అంటే మేము చేసినవి మాకు పర్సనల్గా ఇష్టం, బట్ సమంత గారితో ఆ సీన్ ఒకటి బాగా అనిపించింది.
మీ ఈ జర్నీ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా మళ్ళీ ఒక జర్నీ స్టార్ట్ అయింది కదా, అనిపిస్తుందా ఇది కంటిన్యూ చేద్దామని? చేస్తానండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ చేస్తున్నానో దానికి టైం స్పేస్ సెట్ అయినప్పుడు మంచి క్యారెక్టర్స్ అయితే డెఫినెట్గా చేస్తాను. మీకు ఈ శుభం ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఒక ఆర్టిస్ట్గా అంటే ఏం చెప్తారు? శుభం చేయటానికి ముందు, చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్గా కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. అంటే మనం చేసేదాన్ని అప్రిషియేషన్ వస్తుంది, బాగా రిసీవ్ చేసుకుంటాం, భయం ఉండేది యాక్చువల్లీ. ఇప్పుడు ఆ భయం ఎంతవరకు తగ్గింది? బిఫోర్ శుభం, ఆఫ్టర్ శుభం, ఈ నటుడిగా మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? 99% పోయిందండి. పోయింది. ఓకే. సో అసలు ఆ భయం పోయింది. మనం కూడా చేయగలం, మనం కూడా చేయొచ్చు అనే నమ్మకం అయితే వచ్చిందండి. ఓకే, సూపర్. మీరు మీ ప్రాజెక్ట్ అనేది ఒక మ్యాసివ్ స్కేల్లో కనిపిస్తుంది మీకు నెక్స్ట్ స్టార్ట్ అవబోయేది. సో ప్రొడక్షన్ వైజ్, ప్రొడక్షన్ ఏదైతే ప్రొడక్షన్ ఉందో దానికి ఉన్న ఇమేజ్ వైజ్ ఒక మ్యాసివ్ స్కేల్లో కనిపిస్తుంది. మీరు దాన్ని ఒక 2 years నుంచి వర్క్ చేస్తున్నారు కదా, ఏదైనా ఒక కాంబినేషన్ ఏదైనా సెట్ అయ్యేందా? హీరో కాంబినేషన్ కానీ? అంటే లైక్ అది టిపికల్ ఒక డిఫరెంట్ సినిమా అండి. యాక్చువల్లీ డిఫరెంట్ పెద్ద స్కేల్ సినిమా. సో అది ఇంకా వెరీ సూన్ నాకు తెలిసి చెప్పేస్తారు. అంటే మీకు ఆల్మోస్ట్ అన్ని దగ్గరగా అయిపోయాయండి ప్రయత్నాలు, కాంబినేషన్ అయిపోయాయి. ఇంకా అది ప్రొడక్షన్ నుంచి వచ్చేస్తుంది. ఒక సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వకపోతే అదే ఇండస్ట్రీలో మళ్ళీ ఒక జర్నీ స్టార్ట్ చేసి, లేకపోతే మళ్ళీ డైరెక్టర్గా ఒక అవకాశం తీసుకోవటానికి ఒక గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని రకరకాల విషయాలతో ఫుల్ఫిల్ చేస్తుంటారు. రైటింగ్ సైడ్ వెళ్తుంటారు, లేకపోతే డైరెక్షన్ సైడ్ హెల్ప్ చేస్తుంటారు, లేదా సొంతంగా కథలు రాసి ఎవరికైనా కావాలంటే కథలు ఇస్తూ ఉంటారు. ఈ పీరియడ్ని ఎలా చూస్తారు అన్న మీరు? అంటే నేనైతే మాత్రం ఎంజాయ్ చేస్తూనే చేశాను. ఫస్ట్లో ఫస్ట్ సినిమా తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ తర్వాత ఏమనిపించింది అంటే లైక్ మనకు వచ్చిన పని మనం బలంగా చేయాలి, అది మళ్ళీ ఇంకొక వైపు దారి చూపిస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో ఆ వెయిట్ చేయడం అనేది మనం అనుకున్న రిజల్ట్ మన చేతిలో రానప్పుడు దాని నుంచి భయపడి వెనక్కి వెళ్ళిపోవడం కన్నా మళ్ళీ దాని నుంచి ఫైట్ చేస్తే టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని నేను అది నమ్మి ఫైట్ చేస్తున్నాను అంతే. ఈ ఫైట్లో మీకు సపోర్ట్గా నిలిచిన మల్లేని గోపీచంద్ గారి గురించి ఏం చెప్తారు? జాట్తో ఆయన నార్త్కి కూడా, హిందీలో కూడా చాలా బ్లాక్ బస్టర్ కొట్టారు. అసలు జాట్ రిపోర్ట్స్ చూస్తుంటే నార్త్లో సింగిల్ థియేటర్స్ అన్ని అసలు అంత మ్యాసివ్ రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలే జాట్ నుంచి. అంటే సినిమా హిట్ అవుతుంది, సన్నీ డియోల్ గారు గద్దర్ 2తో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఆయనకు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆయనకు ఒక వెరీ, మనకి బాలకృష్ణ గారికి ఎలాంటి ఇమేజ్ ఉందో ఆయనకి ఇంచుమించు అలాంటి ఇమేజ్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ని గోపీచంద్ గారు 100% మ్యాచ్ చేస్తారు అనుకున్నాం, కానీ పీక్స్కి తీసుకెళ్లారు. మ్యాచ్ చేయటం కాదు, పీక్స్కి తీసుకెళ్లారు. సో మాకైతే స్టంట్స్ అయితే అదిరిపోయినాయి. జాట్ కథ కూడా కొత్త రకం కదండి. ఒక రోజు కొత్త కథ ఎత్తుకున్నారు. అది కథలోనే మీకు ఉంటుంది. ఒక రోజు సడన్ గా ట్రైన్ ఆగి అక్కడ ఒక 2 scenes తర్వాత నేనే ఇడ్లీ తింటున్నాను అని మొదలెడతారు. ఇడ్లీ తింటామంటే వచ్చి కొద్ది వెళ్ళిపోయావు, సారీ చెప్పాడు. అది మళ్ళీ నెక్స్ట్ దగ్గర తీసుకెళ్ళాడు. అదంతా థియేటర్ అంతా ఫుల్ అరుపులు ఎంజాయ్ చేశారండి. అసలు నార్త్ మొత్తం షాక్. ఫస్ట్ చెప్తున్నప్పుడు కంటే సెకండ్ థర్డ్ చెప్తున్నప్పుడు అది ఎక్స్ట్రాడినరీ బాగా వర్కౌట్ అయిందండి. ఇంటర్వెల్కి కూడా అసలు ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అయింది. మేము ప్రీమియర్ రోజు వెళ్ళాం అనమాట గోపి గారితో కలిసి బాంబేలో. షో చూస్తుంటే అది వచ్చినప్పుడల్లా అరుపులు. ఓకే, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మల్లేని గోపీచంద్ గారి గురించి ఏం చెప్తారు? గోపి గారి గురించి ఒకటే చెప్తానండి, మై బిగ్ బ్రదర్, మై సపోర్టర్, మై మెంటర్. అన్నీ తక్కువ కనిపిస్తుంటారు మీడియాలో, తక్కువ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా చాలా తక్కువ మాట్లాడతారు, కానీ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనిపిస్తుంది మాకు కలిసినంత వరకు. మనుషులన్నా చాలా విలువిస్తూ ముందుకు వెళ్తారు అనిపిస్తుంది. విలువిస్తారండి. అలాగే ఏంటంటే లైక్ ఒక మనిషిని దగ్గరికి తీసుకున్నాక ఆ మనిషి కోసం నిలబడతారు. మన మనిషి అనుకున్నప్పుడు సపోర్ట్ చేస్తాడు. అది లేకపోతే ఇంత జర్నీ ఉండదు కదండి. ఇప్పుడు అందరూ సినిమా ఇండస్ట్రీ మీద అందరూ కమర్షియల్ రిలేషన్లా అంటారు, కానీ అలా కూడా ఉండవండి. ఇప్పుడు మేము అందరం టీం ఉన్నాం. గోపి గారు మమ్మల్ని సొంత మనుషుల్లాగే చూస్తారు. ఏ రోజు ఒక మాట అన్నాం కానీ ఇప్పుడు అలా ఉండదు. ఫ్రెండ్లీగా మహా అయితే కథ విషయంలో డిస్కషన్ వస్తుందేమో, కానీ
బయట అన్ని రోజుల నుంచి ఉండరు కదండి బేసిక్గా, మీకు తెలిసే ఉంటుంది 3 సినిమాల జర్నీ, అందరం ఎలా లైక్ చాలా బాగా ట్రీట్ చేస్తారండి. ఆయన ఎక్కువ ఏం మాట్లాడు, మీకు తెలిసిందే, మీరంటే ఎవరితోనే ఏమీ ఎలాంటిది ఉండదు, ఎక్కువ మాట్లాడడం కానీ అనవసరమైన మాట ఎవరిని నోరు జారడం కానీ అసలు ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మైత్రిలోనే గోపి బ్యానర్ ఇంకా డిసైడ్ సార్ బాలకృష్ణ గారు కన్ఫర్మ్ అయిపోయిందండి. మొన్న చెప్పారు గోపి గారు ఇంటర్వ్యూలో, నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అని, వెరీ సూన్ డిస్కషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఆర్టిస్ట్గా ఒక సక్సెస్ఫుల్ జర్నీ శుభంతో స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తుంది మాకు ప్రీవియస్ తర్వాత కానీ వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే. సో డైరెక్టర్గా కూడా ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ మీ చేతుల్లో ఉంది. ఈ 2 పడవల మీద సక్సెస్ఫుల్గా ప్రయాణం చేయాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.